సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పుష్ప 2 రిలీజ్ అయి 11 రోజులైంది. హిందీలో రికార్డులు బద్దలు కొడుతోంది. ఏకంగా బాహుబలి 2ను మించిపోయింది. అయితే ఆ 3 ఏరియాల్లో మాత్రం ఇంకా లాభాల పాట పట్టలేదు. వీటిలో 2 ఏరియాలు రికవరీ కావడం కష్టమేనా? ఓవరాల్ గా చూస్తే వరల్డ్ వైడ్ 11 రోజులకే 25 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. పుష్ప 2 ట్రేడ్ లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పుష్ప 2 బాలీవుడ్ లో మోత మోగిస్తోంది. 11వ రోజు 53 కోట్లు తీసుకొచ్చిన తొలి హిందీ మూవీగా నిలిచింది. అంతేకాదు 11వ రోజు వరల్డ్ వైడ్ 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా కూడా ఇదే. బాహుబలి 2 పేరు మీద ఉన్న 511 కోట్ల రికార్డును బ్రేక్ చేసి 561 కోట్ల 50 లక్షలు కలెక్ట్ చేసింది. పుష్ప 2 ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగులో కంటే హిందీలో రప్పా రప్పా అంటూ బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తోంది. ఇదే దూకుడు కొనసాగిస్తే ఒక్క హిందీలోనే 700 నుంచి 800 కోట్లు కలెక్ట్ చేస్తుందని బీటౌన్ అంచనా వేస్తోంది. అయితే తమిళనాడు, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. భారీ రేట్లకు అమ్మడంతో బ్రేక్ ఈవెన్ ఆలస్యమైంది. ఏపీ, తెలంగాణలో హైప్ కు మించి 213 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే ఇప్పటి వరకు 190 కోట్ల 83 లక్షలు రాబట్టింది. పుష్ప 2 ఇంకో వారంలో ఏపీ, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే తమిళనాడు, కేరళలో మాత్రం కష్టమే. మలయాళంలో బన్నీకి మంచి క్రేజ్ ఉన్నా పుష్ప 2ను వాళ్ళను ఇంప్రెస్ చేయలేకపోయింది. పేలింగ్ సాంగ్ మలయాళం కోరస్ తో మొదలైన ఓన్ చేసుకోలేకపోయారు. మలయాళ రైట్స్ ను 20 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 10 కోట్లు కూడా రాలేదు. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ తో రికార్డుల వేట మొదలైంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 617 కోట్లకు అమ్మారు. ఇంతవరకు ఏ ఇండియన్ మూవీ కూడా 500 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకోలేదు. అన్ని చోట్ల భారీ రేట్లకు అమ్మినా కేరళ, తమిళనాడులో మాత్రమే రికవరీ కాలేదు. పుష్ప 2 తమిళనాడు రైట్స్ ను 52 కోట్లకు అమ్మితే 11 రోజులకు 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకో 20 కోట్లు వస్తుందా అంటే కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. తెలుగు సినిమా బిజినెస్ తమిళనాడులో 50 కోట్లు దాటడం ఓ రికార్డే అయినా ఫ్యాన్సీ రేట్లకు అమ్మడం మైనస్ అయ్యింది. బాలీవుడ్ ఆడియన్స్ ఆశీస్సులతో పుష్ప 2 1000 కోట్ల మార్క్ దాటి 1500 కోట్ల దిశగా దూసుకుపోతోంది. హిందీ ప్రేక్షకులు ఆదరిస్తే 1000 కోట్ల మార్క్ ఈజీ అని పుష్ప 2 నిరూపించింది. హిందీ రైట్స్ ను 200 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 266 కోట్లు వచ్చింది. పుష్ప ఓవర్సీస్ లో ఫ్లాప్ అయినా 100 కోట్ల బిజినెస్ ను ఎట్టకేలకు బ్రేక్ చేసింది. పుష్ప 2 లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందోనన్న చర్చ మొదలయ్యింది. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేకపోవడం కలిసొచ్చే అంశమైనా 20న వస్తున్న ముఫాసా రిజల్ట్ పై పుష్ప 2 కలెక్షన్స్ డిపెండ్ అవుతాయి. అయితే వచ్చే వీకెండ్ లోనూ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఇంకో 23 కోట్లు కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. టికెట్ రేట్లు తగ్గించడం, బన్నీ అరెస్టుతో మెగా ఫ్యామిలీ కలవడం వంటి పరిణామాలు పుష్ప 2కు కలిసొచ్చాయి. రాజమౌళి డైరెక్షన్ ఎలా చేస్తాడో చూసాం. ప్రతి సీను ఆయనే చేసి చూపిస్తాడు. యాక్షన్ కొరియోగ్రాఫర్ ఉన్న ఫైటింగ్ లో ఇన్వాల్వ్ అయిపోతూ ఎలా తీయాలో తనే చెప్తూ ఉంటాడు. ఇక పాటల విషయంలో ఎలా తీస్తాడో తెలీదు. కానీ ఈ వీడియో చూస్తే కొరియోగ్రఫీలో కూడా రాజమౌళి హస్తం ఉంది అనిపిస్తోంది. రాజమౌళి కొన్ని రోజులుగా మహేష్ మూవీని పక్కన పెట్టేసి సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్లిపోయాడు. కీరవాణి చిన్న కొడుకు మత్తు వదలరా ఫేమ్ శ్రీసింహ పెళ్లి రీసెంట్ గా దుబాయ్ లో జరిగింది. ఈ సందర్భంగా సంగీత్ లో భార్య రమాతో కలిసి రాజమౌళి వేసిన డాన్స్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. జక్కన్న మాస్ డైరెక్టరే కాదు, ఊర మాస్ డాన్సర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రాజమౌళిలో యాక్షన్ డైరెక్టర్ ఉన్న కొరియోగ్రాఫర్ బయటికి రాలేదు. ఈ మధ్య వరుస పెట్టి స్టెప్ లేయడంతో డాన్స్ మాస్టర్ బయటకు కొడుకు కార్తికేయ సంగీత్ లో భార్యతో కలిసి ప్రేమికుడు సినిమాలోని పాటకి ఆడి పాడారు ఈ దంపతులు. బాగా దగ్గర వాళ్ళ పెళ్లి జరిగితే రాజమౌళి దంపతుల పాట ఉండాల్సిందే, హైలైట్ కావాల్సిందే. కొడుకు కార్తికేయ పెళ్లిలో ఈ జంట చేసిన సందడి అంతా ఇంత కాదు. మైత్రి మూవీ మేకర్స్ CEO చెర్రీ కుమార్తె పెళ్లి కోసం జక్కన్న దంపతులు డాన్స్ ప్రాక్టీస్ చేశారు. రిహార్సల్స్ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. పెళ్లిళ్ల సీజన్ లోనే కాదు, ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అప్పుడప్పుడు కాళ్ళు కదిలిస్తాడు జక్కన్న. ప్రభాస్ తో బాహుబలి తీయకముందే మిర్చి ఈవెంట్ లో డార్లింగ్ కోసం 2 స్టెప్లేశాడు. రాజమౌళి డాన్స్ మూమెంట్స్ చూస్తుంటే ఏదో ఒక రోజు తన సినిమాలో ఏదో ఒక పాటకి తనే కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తుతాడు అనిపిస్తుంది. రాజమౌళి తన గురువుగా భావించే కె రాఘవేంద్ర రావు పెళ్లి సందడిలోని పాటలన్నిటికీ కొరియోగ్రఫీ చేసి ఉత్తమ డాన్స్ మాస్టర్ గా నంది అవార్డుని అందుకున్నాడు. మరి రాజమౌళి డాన్స్ కంపోజింగ్ ఎప్పుడుంటుందో చూడాలి. ప్రభాస్ కళ తీరలేదు. జపాన్ వెళ్ళాలి, అక్కడి ఫ్యాన్స్ ను కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాడు. ఆ టైం రానే వచ్చింది. త్వరలో కల్కి జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటాడు అనుకుంటే గాయం కారణంగా వెళ్ళలేకపోతున్నాడు. డార్లింగ్ ఏమైంది? ఎందుకు జపాన్ ఫ్లైట్ ఎక్కలేకపోతున్నాడు? జస్ట్ వాచ్ ఇట్. బాహుబలి 2 జపాన్ లో మంచి వసూళ్లు రాబట్టింది. బాహుబలి పాటకు జపనీస్ ఆడిపాడారు. అక్కడ తనకున్న క్రేజ్ ను కల్కితో యూజ్ చేసుకోవాలని చూశాడు ప్రభాస్.
ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన కల్కిని జనవరి 3న జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందే ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ జపాన్లో ప్రమోషన్ ప్లాన్ చేశారు. అయితే కాలు బెణికిన కారణంగా జపాన్ రాలేకపోతున్నారని ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ హను రాఘవపూడి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ టైంలో కాలు బెణికిందని, అందుకే జపాన్ కు వెళ్లలేకపోతున్నారంటూ ట్వీట్ చేశాడు ప్రభాస్. త్వరలోనే కలుస్తానని పేర్కొన్నాడు. డార్లింగ్ వెళ్లలేకపోయినా నాగ్ అశ్విన్ వెళ్లి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. డార్లింగ్ ఇప్పటికే 2 సార్లు లండన్ వెళ్లి మోకాలు ఆపరేషన్ చేయించుకునొచ్చాడు. ఆది పురుష్, కల్కి ఈవెంట్స్ లో కుంటుతూ సాయం తీసుకుని నడిచాడు. మళ్లీ కాలు బెణకడంతో డార్లింగ్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ప్రభాస్ కు కాలు బెణకడంతో రాజాసాబ్ అనుకున్న టైంలో వస్తుందా రాదా అన్న డౌట్ మొదలైంది. సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మళ్లీ కోలుకుని ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాడో తెలియాల్సిందే. రాజాసాబ్ హారర్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో అనుకున్న టైంలో సినిమా వస్తుందా రాదా అన్న అనుమానం కూడా మొదలైంది. ఒకే ఒక ఐటెం సాంగ్ ఆమె కెరియర్ ని మార్చేసింది. ఏకంగా 5-6 ఆఫర్స్ ని తీసుకొచ్చింది. వచ్చే ఏడాది ఏ సినిమా రిలీజ్ అయినా అందులో ఈ అమ్మడు ఉండాల్సిందే అన్నట్టుగా కెరియర్ మారిపోయింది. ఇంతకీ క్రేజీ హీరోయిన్ గా మారిన ఆ ఐటెం గర్ల్ ఎవరో చూద్దామా? తెలుగమ్మాయి శ్రీలీలను దర్శకేంద్రుడు పెళ్లి సందడితో తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేశారు. పెళ్లి సందడి రిలీజ్ కాకముందే రవితేజ ధమాకాలో ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత ఏ యంగ్ హీరో సినిమా చూసినా ఈ అమ్మడే కనిపిస్తోంది. చేతిలో 7-8 సినిమాలతో బిజీగా రోజుకు 2 షిఫ్ట్లు చేసి అలసిపోయింది. ఇంతలో వరుస ఫ్లాప్లు ఈ అమ్మడి కెరీర్ ను దెబ్బకొట్టాయి. ఆఫర్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టేలా స్టెప్పులేసినా లాభం లేదు. కెరీర్ అయిపోయిందన్నారు. డాన్సులకు తప్ప శ్రీలీల పనికిరాదన్న కామెంట్స్ వచ్చాయి. అయితే అదృష్టం కొద్దీ ఈ అమ్మడితో ధమాకాతో హిట్ కొట్టిన రవితేజ మాస్ జాతర కోసం శ్రీలీలనే రిపీట్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఫ్లాప్ అయినా నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ లో నటిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ తో జతకట్టే ఛాన్స్ వచ్చినా సినిమా ఇప్పట్లో రాదు. కెరీర్ కష్టకాలంలో ఉన్న టైంలో పుష్ప 2 కోసం ఐటెం గర్ల్ గా మారింది. కిసిక్ అంటూ కన్ను కొట్టి వరుస ఆఫర్స్ ను వెనకేసుకుంటోంది. పుష్పలో ఐటెం సాంగ్ ఊ అంటావా మామా కిసిక్ కంటే పెద్ద హిట్ అయినా సమంతకు రాని ఆఫర్స్ శ్రీలీల కొట్టేసింది. ప్రస్తుతం ఏ సినిమా చూసినా శ్రీలీల పేరే వినిపిస్తోంది. అమరంతో సంచలన విజయం సాధించిన శివకార్తికేయన్తో జోడీ శ్రీలీల కట్టబోతోంది. సుధా కొంగర దర్శకత్వంలో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. అఖిల్ హీరోగా వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేసే మూవీలో హీరోయిన్ గా శ్రీలీలను ఫైనల్ చేశారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్ట్ చేసే మూవీలో నాగ చైతన్య సరసన కూడా శ్రీలీల నటించనుంది. సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి సినిమాల్లోనూ ఈ అమ్మడి పేరు వినిపిస్తోంది. 2023లో 6 సినిమాలతో వచ్చిన శ్రీలీల ఆ రికార్డును 2025లో బ్రేక్ చేస్తుందేమో చూడాలి. మరి పుష్ప 2 ఎఫెక్ట్ ఓ తెలుగు సినిమాపై పడింది. రిలీజ్ అయి 2 వారాలు కావస్తోంది. ఇంకా పుష్పరాజ్ ఎఫెక్ట్ ఏంటి అనుకుంటున్నారా? పుష్ప 2 హ్యాంగ్ ఓవర్ నుంచి ఆడియన్స్ బయట పడలేకపోవడంతో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్న ఆ తెలుగు యంగ్ హీరో ఎవరో చూద్దాం. అస్సలు తగ్గేదే లేదన్న పుష్పరాజ్ కు అందరూ భయపడుతున్నారు. డిసెంబర్ 6న రావాల్సిన హిందీ మూవీ చావా రిలీజ్ వాయిదా పడింది. నితిన్ రాబిన్ హుడ్ 20న రావాల్సి ఉంది. అయితే ముఫాసా వంటి హాలీవుడ్ క్రేజీ మూవీ దెబ్బకు ఓవర్సీస్ లో థియేటర్స్ దొరక్కపోవడంతో 25కు వెళ్లిపోయింది. పుష్ప 2 2వ వారంలోనూ సత్తా చాటంతో రాబిన్ హుడ్ ను వాయిదా వేస్తున్నారు నిర్మాతలు. డిసెంబర్ 25న రావాల్సిన రాబిన్ హుడ్ వాయిదా పడితే ఎప్పుడొస్తుందో చెప్పలేకపోతున్నారు. సంక్రాంతి బరిలో దించాలని ఉన్నా జనవరి 10, 12, 14న వరుస పెట్టి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికొస్తున్నాం వంటి క్రేజీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. 13న రిలీజ్ చేస్తే రాబిన్ హుడ్ పెద్ద సినిమాలను తట్టుకుని నిలబడగలడా అన్న డౌట్ కూడా మేకర్స్ కుందే. సంక్రాంతి బరిలో 3 క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తుంటే గేమ్ చేంజర్ సంక్రాంతికొస్తున్నాం దిల్ రాజు నిర్మిస్తున్నాడు. డాకు మహారాజ్ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో రూపొందిన నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. రాబిన్ హుడ్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి బరిలో మైత్రి నుంచి ఒక్క సినిమా కూడా లేకపోవడంతో రాబిన్ హుడ్ ను సంక్రాంతికి తీసుకెళ్లి తనకున్న థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అనుకుంటోంది. కాంపిటీషన్ మరీ హెవీగా ఉంటే శివరాత్రికి తీసుకురావాలన్న ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నారు. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసిద్దాం. ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాంటసీ మూవీ UI-20 పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఉపేంద్ర మాట్లాడుతూ కల్కి మైథలాజికల్ థ్రిల్లర్ అయితే UI సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిందన్నారు. వెన్నెల కిషోర్ మెయిన్ రోల్లో డిటెక్టివ్ గా నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమాను 25న రిలీజ్ చేస్తున్నారు.
విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్ లో కనిపిస్తున్న సినిమా లైలా వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత సాహు గారపాటి ప్రకటించారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో లైలా రూపొందుతోంది. అడవిశేష్ నటిస్తున్న డెకాయిట్ నుంచి కొత్త లుక్ రిలీజ్ చేస్తూ హీరోయిన్ ఎవరో చెప్పాలంటూ పజిల్ వదిలాడు. ముందుగా శృతి హాసన్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసి షూటింగ్ చేసినా ఆ తర్వాత ఈ ప్లేస్ లోకి మరో భామను తీసుకొచ్చారు. ఆమె ఎవరో మంగళవారం నాడు రివీల్ చేస్తామన్నారు. అయితే ఆ కళ్ళు మృణాల్ ఠాకూర్వే అంటూ గెస్ చేశారు నెటిజన్లు. మోహన్ లాల్ నటిస్తూ డైరెక్ట్ చేసిన మైథలాజికల్ థ్రిల్లర్ బరోజ్ ది గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. రహస్య నిధిని 400 ఏళ్లుగా కాపాడుతూ వచ్చే సంరక్షకుడు బరోజ్ పాత్రను మోహన్ లాల్ పోషించాడు.